రాజకీయ రాజధాని నెల్లూరులో మరోసారి ఇద్దరు ప్రధాన నేతల మధ్య విమర్శల తూటాలు పేలుతున్నాయి. శృతి మించి వ్యక్తిగత వివాదాలకు తెరలేపారు. రాజకీయ హుందాతనాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత దూషణాలకు దిగారు. ఇది నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఎవరా ఇద్దరు నేతలు? రాజకీయ ప్రత్యర్థులుగా ఉండాల్సిన నేతలు విరోధులుగా ఎలా మారారు? ప్రశాంత నెల్లూరులో అలజడి సృష్టిస్తున్న ఆ నేతల విభేదాలకు కారణాలేంటి? ఆజ్యం పోసింది ఎవరు? అలజడి సృష్టిస్తున్నదెవరు? వాచ్ ది స్పెషల్ రిపోర్ట్. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం. ఈ పేరు చెప్తే రాజకీయాలకు రాజధానిగా పేరు తెచ్చిన ఉద్దండ నేతలు గుర్తొస్తారు. ఇక్కడి నుంచే సుదీర్ఘకాలం తన రాజకీయ ప్రస్థానాలను కొనసాగించారు. హుందా రాజకీయాలకు పెట్టింది పేరు ఈ నియోజకవర్గం. అలాంటి ఈ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయాలు దారి తప్పుతున్నాయట. తొలిసారిగా కోవూరు ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ నాయకురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, 6 సార్లు ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయట. రాజకీయ విమర్శలు పరిధి దాటి వ్యక్తిగత జీవితాల వైపు మళ్లయ్యట. దీంతో కోవూరు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కిందట. ఈ వివాదం డెల్టా నియోజకవర్గంలో వ్యక్తిగత కక్షల వైపు మళ్లుతుందా అనే సందేహం కూడా వ్యక్తమవుతోందట. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయాలకు, అభివృద్ధికి, పరిపక్వత కలిగిన రాజకీయాలకు పురిటిగడ్డ కోవూరు. జిల్లాలో పూర్తి డెల్టా నియోజకవర్గంగా ఎప్పుడూ పచ్చని పైర్లు, పరవళ్లు తొక్కే సాగునీటి కాలువలు, పచ్చని పైర్లు, కోనసీమను తలపించే కొబ్బరి తోటలు, కూరగాయల సాగు, తూర్పున విశాలమైన సముద్ర తీరం, మైపాడు బీచ్ లాంటి ఆహ్లాదకరమైన అభివృద్ధికి చిహ్నాలుగా పేరుగాంచిన కోవూరు నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయ సెగ రాజుకుంది. టీడీపీకి చెందిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గత ఎన్నికల్లో వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై విజయం సాధించారు. ఏకంగా 6 సార్లు శాసనసభ్యులుగా, మంత్రులుగా కొనసాగిన ప్రసన్నకుమార్ రెడ్డిపై ప్రశాంతిరెడ్డి విజయం రాజకీయాల్లో పెను సంచలనమే అయింది. ఏపీలో కూటమి పాలన అధికారంలోకి వచ్చాక కొన్నాళ్ల పాటు అధికార, ప్రతిపక్షాలు మౌనంగానే అభివృద్ధి వైపు అడుగులు వేశాయి. నియోజకవర్గంలో సాగునీటి వ్యవస్థను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా ఎమ్మెల్యే పక్కా ప్రణాళికలు రూపొందించారు. అందుకు తగిన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఒకవైపు ప్రభుత్వ పథకాలు, మరోవైపు తమ సొంత నిధులను వెచ్చించి వివిధ అభివృద్ధి, ఆరోగ్యపరమైన వీపీఆర్ విద్య, వీపీఆర్ నేత్ర లాంటి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ క్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా విజయోత్సవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తాము చేస్తున్న అభివృద్ధితో పాటు రానున్న 3 ఏళ్లలో చేయబోయే ప్రణాళికలను ప్రజల ముందుంచారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరిగిన పలు సభల్లో నల్లపురెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే వేమిరెడ్డి. ప్రసన్నకుమార్ రెడ్డి కమిషన్లు, ఫోన్పే నాయకుడంటూ పరోక్ష విమర్శలు గుప్పించారట వేమిరెడ్డి. కూటమి పాలన 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో టీడీపీ విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది. ప్రతిపక్ష వైసీపీ వెన్నుపోటుకు 2 ఏళ్లంటూ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నిరసన ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ పాలనా తీరుతో పాటు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపైన విమర్శలు గుప్పించారు. ఇవి కాస్త పరిధి దాటాయట. ఈవీఎంల ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రశాంతి గత చరిత్ర తెలుసుకోమంటూ ప్రసన్నకుమార్ వ్యక్తిగత విమర్శలకు దిగారట. ఇలా ఇద్దరు నేతలు పరస్పర వ్యక్తిగత విమర్శలు చేసుకోవటం నియోజకవర్గంలో దుమారం రేపిందట. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇంటి పేరును సోమిరెడ్డి అంటూ ప్రసన్నకుమార్ సంబోధించటాన్ని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో పాటు ఆమె అనుచరులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారట. ఒకప్పుడు రాజకీయ నేతలకు పురిటిగడ్డగా పేరొందిన కోవూరు నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న వివాదాస్పద రాజకీయ వ్యవహారంపై ప్రధాన నేతలు సంయమనం పాటించాలంటూ రాజకీయ పరిశీలకులు హితవు చెప్తున్నారట. రాజకీయాలలో ప్రత్యర్థులుగా ఉండాలే గాని విరోధులు కాకూడదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోందట. ఇందుకు ఇరువైపులా నేతలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది.